ఒక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా. అమ్మ కవితమ్మ గారు, రాష్ట్ర ఆమ్దాన్ ఆగమయ్యేందుకు హైడ్రా ఏం చేసింది ఆ ముచ్చట కూడా మీరే చెప్పుండ్రి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే 18,000 కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా. ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా 18,000 కోట్లు. కానీ వీళ్ళు హైడ్రా పేరుతోని సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది. 5,800 కోట్లకు ఆదాయం పడిపోయింది. మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక రిజిస్ట్రేషన్లు, భూములు కొనుడు, అమ్ముడు, రియల్ ఎస్టేటు గట్టిగా నడిస్తే సర్కారుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏం తక్కువ 18,000 కోట్ల రూపాయల ఆమ్దాని వస్తుందని అనుకున్నదట. షెయి సర్కారు హైడ్రాను ఏమంట పట్టణంలోకి పట్టుకొచ్చిందో గానీ తెలంగాణ మొత్తం తెరలయ్యిందట. భూముల దందా మొత్తం లుక్సాన్ అయిపోయిందట. అమ్మ దేవనపల్లి కవిత అలియస్ కల్వకుంట్ల కవిత మేడము, పడిపోతే ఆ రియల్ ఎస్టేట్ పాడమల్లే దందా పడిపోని తీయి, ఈ ఒక్కదాని మీద ఆమ్దాని తక్కువ వస్తే రానీతి ఏమయ్యేది ఉన్నది.